audio jungle. సో నాకు మీ అందరి దిశానిర్దేశం చేయండి. నాకు ఏంటంటే ఇందాక చాలా మంది పెద్దలు మాట్లాడారు, ప్రొఫెసర్స్ మాట్లాడారు, మీరందరూ మాట్లాడారు, మీలాంటి పెద్దలందరితో అలా కొంతమంది యువత మాట్లాడారు. ఇది నేను జస్ట్ ఒక బేసిక్ ఇంటరాక్టివ్ సెషన్ కానీ తీసుకుని నేను అర్థం చేసుకోవడానికి నేను ప్రత్యేకించి మిమ్మల్ని ఒక 5 మందిగా గాను ఒకసారి 10 మంది గాను ఓవర్ ప్రైవేట్ మీటింగ్స్ పెట్టుకొని, బికాస్ నేను క్షుణ్ణంగా ఇంకా అర్థం చేసుకుంటాను. మీరు చెప్పిన ప్రతి పాయింట్ నేను నోట్ చేసుకున్నాను. దీనికి నేను నెక్స్ట్ 9 డేస్లో నేను కొంత దాన్ని ప్రజల దృష్టికి, రాష్ట్రం దృష్టికి తీసుకెళ్తాను. మన సహజ వనరుల సమస్యలు కానీ, అంటే మనకి ఇన్ని లక్షల ఎకరాలు, దాదాపు 26 లక్షల ఎకరాలు సాగునీటిలో రావాలంటే కనీసం మనకి 9 నుంచి 11 లక్షల దాకే మనం తీసుకురాగలం. ఇంకా ఇంత మనకి రిజర్వాయర్స్ పూర్తి చేయలేదు, అరాకొరగా వదిలేశారు. ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి. అలాగే భూమిని కబ్జా చేసే వాళ్ళకి ఇది ఖచ్చితంగా మనం కోరుకుంటుంది కూడా మన మిడిల్ క్లాస్ ఇంటలెక్చువల్స్ కానీ ముందుకు రాకపోతే, కేవలం కార్పొరేట్ ఆలోచన విధానంతో ఉన్న వ్యక్తులే కానీ మన రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా తెలియజేసుకున్నాం. అలాగే రాజకీయ స్థానికతకు సంబంధించి ఖచ్చితంగా ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు ఖచ్చితంగా స్థానికంగా ఉండే నాయకులకి ఎక్కువ నేను ప్రాముఖ్యత ఇస్తాను. పట్టుకున్న స్ట్రాటజీ ఉంటుంది అంతే. అందుకే నాకు స్థానికంగా ఎవరైతే మనకుంటారో, స్థానికంగా నా ముందు దృష్టి కూడా అదే ఉంది. అది నేను మీ అందరం దృష్టిలో తీసుకొచ్చి, ఎందుకంటే నేను సీట్ ఇచ్చేటప్పుడు ఎవరైతే న్యాయం చేస్తారో స్థానికతకే ఎక్కువ నేను పేటు వేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. అలాగే నాకు మీరు ఇంకొక సమస్య ఏం చెప్పారంటే 15 లక్షల మంది 4 నుంచి 6 ఎన్ని కులాలు, 19 కులాలను తీసేశారు అక్కడ తెలంగాణలో, 22 కులాలు. అది నాకు దృష్టికి ఒక 2 నెలల క్రితం వచ్చింది. నాకు ఇప్పుడు ఉన్న పరిస్థితులు దాన్ని ఎలా తీసుకెళ్ళాలి తెలంగాణలో, ముఖ్యమంత్రి గారి దగ్గర, కేసీఆర్ గారి దగ్గర నేను ఖచ్చితంగా తీసుకెళ్ళగలను. నేనేమంటే ఒక రిప్రజెంటేషన్, నేను ఒక్కడిని అయితేనేమో ఒక పొలిటికల్ రిప్రజెంటేషన్ లాగా ఉంటుంది. కానీ స్థానికంగా వారిని గుర్తించాలి. వలసలు వెళ్ళిపోయారు, జీవితాలు, వాళ్ళ పిల్లలు, వారి తరాలు అక్కడే ఉండిపోయినాయి. దానిని స్థానికంగా వారిని గుర్తించవలసిందిగా నాకు ఉత్తరాంధ్ర నుంచి మేధావులు కానీ వచ్చి, మీలాంటి పెద్దలు కానీ వచ్చి మీకు అండగా ఉంటే నేను ఖచ్చితంగా దాన్ని తెలంగాణ గవర్నమెంట్కి మీతో కలిసి నేను రిప్రజెంట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కూడా నేను మీకు తెలియజేసుకుంటాను. అలాగే ఎడ్యుకేషన్ సంబంధించి కానీ మెయిన్గా ఇక్కడ ఉన్నది నాకు మన ప్రభుత్వ, అంటే ఇక్కడ వైజాగ్ డెవలప్ అవ్వడానికి ముఖ్యంగా కూర్చుంది మన భారీ పరిశ్రమలని గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఒకప్పుడు ఇవి రాను కనుమరుగైపోతూ ఉన్నాయి. వీటి స్థానంలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ఎట్లా. అలాగే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి నేను ఎందుకు ఫైట్ చేశానంటే అది చాలా మనకి ఒక మినీరత్న కంపెనీ, అదే నాకు తెలుసు అది. సో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మనకి స్టేట్ గవర్నమెంట్ నిజంగా దాన్ని తీసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ తీసేసుకోవాలనుకుంటే మనకి స్థలం ఉంది అటు సైడ్ మన గోదావరి జిల్లాలో. ఆ స్థలాంతో గవర్నమెంట్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ కానీ తీసే పరిస్థితిలో ఉంటే దాన్ని స్టేట్ గవర్నమెంట్ తీసేసుకొని వీళ్ళు రన్ చేయొచ్చు. కానీ అది ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసి మళ్ళీ దానికి ప్రైవేట్ దారదత్వం చేయడం కూడా నేను దానికి మనస్ఫూర్తిగా నేను దాన్ని వ్యతిరేకిస్తున్నాను. నేను కనుక జనసేన కానీ ఉంటే ఖచ్చితంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే పక్షంలో అయితే దాన్ని స్టేట్ గవర్నమెంట్ కింద దాన్ని అధీనంలో దాన్ని తెచ్చుకుంటామని చెప్పి మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. అలాగే మిగతా ఎడ్యుకేషన్ గురించి కానీ, హెల్త్ గురించి కానీ, మిగతా ట్రైబల్ ఇష్యూస్ కానీ నేను పదే మాట్లాడేది జస్ట్ మీకు మీ అందరికీ ఆకలి సమయం నా మీద కోపం పెరుగుతూ ఉంటుంది ఎక్కువ మాట్లాడుతూ ఉంటే. అలాగే నా గురించి వైజాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సమస్య కూడా నా దృష్టిలో ఉంది. ఇవన్నీ నేను ఈ నెక్స్ట్ ఫ్యూ డేస్లో నేను మాట్లాడతాను. ప్రతిదీ మీకు ముందు మీరు ప్రత్యేకించి మీతో తెలుసుకుంటానంటే ప్రైవేట్ మీటింగ్స్లో మీతో కూర్చొని ఈ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కాకముందే నా వంతు కృషి మీకు చేస్తాను. అలాగే మీరు నాకు అండగా దిశానిర్దేశం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఎంత సుధీరమైన ఏమీ లేదు, అది కన్ఫ్యూజన్. డైరెక్ట్ కన్ఫ్యూజనా? దేని కన్ఫ్యూజన్ అండి? అంటే కన్ఫ్యూజన్ ఏం లేదు సార్, కన్ఫ్యూజన్ ఏం లేదండి. వాళ్ళందరికీ ఏంటంటే మార్క్స్ని, గాంధీ కానీ, సోషలిజంని కలిపే ఉద్దేశం లేదు కాబట్టి
దానివల్ల వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి దోచేయడం ఒకటే కదా, నేను దోచే పరిస్థితుల్లో లేను కాబట్టి దానివల్ల కన్ఫ్యూజన్ అంతా. ఎందుకంటే వాడికి అర్థం కాదు ఏంటంటే కన్ఫ్యూజన్ కరెక్టే. వాళ్ళ కన్ఫ్యూజన్ ఏంటంటే లేదు నువ్వు మాకు ఎలా సపోర్ట్ చేస్తా అంటే నువ్వు అంటే ఒకరికి సపోర్ట్ చేస్తే నేనేమంటాను, నాకున్న పరిస్థితి నాకు అబ్సల్యూట్ క్లారిటీ ఏముందంటే ఉన్నవన్నీ ఒకలాగా వ్యక్తిగతంగా దోపిడీ చేసే పార్టీలే అలా అయిపోయినాయి. ఆశయాలన్నీ ప్రియాంబుల్, ప్రతి పార్టీ ప్రియాంబుల్ బ్రిలియంట్గా ఉంటుంది కానీ పాటించేవాడు లేరు. చట్టాలు ఇందాక మీరు కూడా చెప్తా ఉన్నారు, అన్ని చట్టాలు అద్భుతంగా ఉన్నాయి, నిర్భయ చట్టాల దగ్గర నుంచి, కానీ పాటించడానికే ఇబ్బందులు. అలాగే ప్రతి పార్టీ ప్రియాంబుల్ ఇస్ అ బ్రిలియంట్ ప్రియాంబుల్ కానీ ఎవరు పాటించరు. నేను కోరుకుంటుంది ఈ దేశాన్ని వాళ్ళ కన్ఫ్యూజన్ ఏంటంటే మాలాగా ఇలాగా వాళ్ళందరూ కన్ఫ్యూజన్ ఏంటంటే ఇప్పుడు మేము లైబ్రరీ దోచేస్తున్నాం, నువ్వు మాకు వంత పలకాలి కదా అంటారు. నేను ఎలా వంత పలుకుతాను మీకు అంటే మనం సపోర్ట్ చేసావు కదా మాకు 2014 అంటే నేను సపోర్ట్ చేసింది మీరు సుస్థిరత ఇస్తారని, కొంత బ్యాలెన్స్ చేస్తారని, కొంత దోపిడీ ఆపుతారని. మీరు దోపిడీ చేస్తే నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను, ఖచ్చితంగా నిలదీస్తాను. అవసరమైతే అంటే మీకు నచ్చకపోవచ్చు ఈ భాష చొక్కా పట్టుకుని కూడా లాగుతాను ఖచ్చితంగా. అండ్ ఇట్ ఈస్ నీడెడ్, సో ఐ హావ్ అబ్సల్యూట్ క్లారిటీ. థ్యాంక్ యూ సార్. ఇంత క్లారిటీ. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.